విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం దెప్పూరు కందవలస గ్రామాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న జిందాల్ పై చర్యలు తీసుకోరా ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చర్ల జగన్ సూటి ప్రశ్న. జిందాల్ యాజమాన్యం గిరిజనులను మోసం చేసి గ్రామాలే వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని రికార్డులు మార్చిన జిందాల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోరా అని జిందాల్ నిర్వాసితులతో కలిసి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ బొడ్డవరంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన ఉద్దేశించి చల్లా జగన్ మాట్లాడుతూ జిందాల్ కోసం భూములు తీసుకున్న 2006-2008 కాలంలో దెప్పూరు బందవలస ఆ గ్రామాలకు చెందిన గ్రామ పంచాయతీలో ఎటువంటి ఆమోదం గాని గ్రామ సభలు కానీ నివాసం ఉంటున్న గ్రామాలను ఆ గ్రామస్తులను లేకుండానే ఆ గ్రామాల భూములను జిందాల్ పేరున రిజిస్ట్రేషన్ అయిపోయాయి. 18 ఏళ్ల తర్వాత జిందాల్ యాజమాన్యం గ్రామాలు ఖాళీ చేయాల్సిందేనని చెబుతూ జేసీబీలతో బందవలస గ్రామాన్ని ఇప్పుడు దెప్పూరుపై పడ్డారు. 50 రోజుల వరకు ఈ రెండు గ్రామాలు జిందాల్ నిర్వాసిక గ్రామాలు కాదు. ఇప్పుడేమో బాధితులందరూ కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తూ మా గ్రామాలను మాకు తెలియకుండానే జిందాల్ ఫ్యాన్ రిజిస్ట్రేషన్ అయిపోయాయి, మమ్మల్ని బయట గెంటేస్తున్నారని చెబుతున్నా కలెక్టర్ పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలపై సమగ్ర దర్యాప్తు జరిపి గిరిజన దళిత రైతులకు న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. దెప్పూరు బందవలస గ్రామాలను విముక్తి చేయాలి. జిందాల్ మోసాల నుంచి దెప్పూరు బందవలస గ్రామాలను విముక్తి చేయాలి. దెప్పూరు గిరిజన న్యాయం జరగాలి. బందవలస గిరిజన న్యాయం జరగాలి. వద్దలాలే నిర్వాసితుల ఐక్యత, వద్దలాలే నిర్వాసితుల ఐక్యత. నరాన్ని కోల్పోయి ఏదైతే మన న్యాయమైన డిమాండ్ ఉందో కంపెనీ కట్టలేనందువల్ల మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి పోరాడుతున్నాం. దానికి నేపథ్యం ఏంటంటే ఇన్ని రోజుల వరకు కంపెనీ కడతారని, కంపెనీ కడితే మా బతుకులు బాగుంటాయని, అందులో మాకు ఉద్యోగం ఉంటుందని, ఉపాధి ఉంటుందని ఇంతవరకు నమ్మి ఉన్నాం. అయితే ఇప్పుడు ఇండస్ట్రియల్ రిలీజ్ కోసం అంటే సైట్లుగా వేసి తగనమ్మడానికి జిందాల్ యాజమాన్యం తెగబడింది. ఆ తప్పులు డొంకలు తీస్తుంది. అంటే ఇక్కడ కంపెనీ కట్టరు, మనకు ఉపాధి ఉండదు అని మనకి అర్థమవుతుంది. వెంటనే మోసం చేయదలుచుకున్న జిందాల్ పై చర్యలు తీసుకోవాలి. ఆనాటి ఒప్పందాలన్నీ అమలు చేయాలి. ఏదైతే భారతదేశంలో చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం కంపెనీ కట్టలేని భూముల్ని ఎక్కడైతే తిరిగి పేద ప్రజలకు అప్పగిస్తారో అదే విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేసి తక్షణమే నిర్వాసితుల భూములు నిర్వాసితులకు అప్పగించాలి. ఆ రోజు భూమి తీసుకోకుండా ఎటువంటి గ్రామాల్లో గ్రామ సభలు జరపకుండా, తీర్మానాలు చేయకుండా కొన్ని గ్రామాలు ఉన్నాయి, భూములు ఇవ్వకుండా ఉన్నాయి. అదే దెప్పూరు బందవలస గ్రామాలు ఇప్పుడు రికార్డులో చూస్తే అది జిందాల్ పేరున ఉందని, జిందాల్కి రిజిస్టర్ అయిపోయిందని ఆ పాపం అలోపలో గగ్గోలు పెడతారని కలెక్టర్ కూడా చెప్పారు. కలెక్టర్ కూడా స్పందించలేదు. ఇప్పటికైనా సరే జిందాల్ చేసిన మోసాలకి జిందాల్ చర్యలు తీసుకోవాలి. దెప్పూరు బందవలస ఆదివాసీలను మోసం చేసిన జిందాల్పై చర్యలు తీసుకోవాలి. దెప్పూరు బందవలస గిరిజనులు మోసం చేసిన జిందాల్పై చర్యలు తీసుకోవాలి. న్యాయమైన డిమాండ్ వెంటనే నెరవేర్చాలి. ఆ భూములు మాకు వెంటనే అప్పగించాలి. జిందాల్పై చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలు చేయాలి. ఉద్యోగం, ఉపాధి కల్పించాలి. కంపెనీలో వాటా ఇవ్వాలి. ఆ భూములు మాకు వెంటనే ఇవ్వాలి. దెప్పూరు బందవలస గిరిజనులను విముక్తి చేయాలి. జిందాల్ మోసాల నుంచి దెప్పూరు బందవలస గ్రామాలను విముక్తి చేయాలి. జిందాల్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లాధికారులు వెంటనే స్పందించాలి. జిందాల్ మోసాలపై జిల్లాధికారులు స్పందించాలి. జిల్లాధికారులు స్పందించే వరకు జిందాల్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. భూములు ఇచ్చిన
రైతులకు వెంటనే భూములు ఇవ్వాలి. భూములు ఇవ్వకుండా తీసుకున్న గ్రామాలపై చర్యలు తీసుకోవాలి. గ్రామాలను విముక్తి చేయాలి. బంధువర్గ గ్రామాలను ఆదివాసీలను గుర్తించాలి. వారిపై న్యాయం జరగాలి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. జెండాల యాజమాన్యానికి అరెస్ట్ చేయాలి. బంధువర్గ గిరిజనులకు న్యాయం చేయాలి. బంధువర్గ గిరిజనులకు న్యాయం చేయాలి. బంధువర్గ గిరిజనులకు న్యాయం చేయాలి. జెండాల నిర్వాహకులకు వెంటనే వాళ్ళ భూమి వాళ్ళకి అప్పగించాలి. నిర్వాహకులకు వాళ్ళ భూమి వాళ్ళకి వెంటనే అప్పగించాలి. జెండాలతో చేసిన ఒప్పందాలు అమలు చేయాలి. జెండాల యాజమాన్యంపై కలెక్టర్ చర్య తీసుకోవాలి. జెండాల యాజమాన్యంపై కలెక్టర్ చర్య తీసుకోవాలి. నిర్వాహకులు